దేవుడు అంటేనే నమ్మకం. దేవుడు పాజిటివ్ అయితే దెయ్యం నెగిటివ్. వ్యతిరేక శక్తి అనేదాన్ని దెయ్యంగా, భూతంగా, తాంత్రంగా జనం చూస్తారు. దాని నుంచి తప్పుకోవడానికి దైవశక్తిని ఆశ్రయిస్తారు. అన్ని మతాలలో ఉన్న భావనే ఇదే. అలాగే మన దేశంలో ఇలాంటి నమ్మకాలు, పూజలు, ఆలయాలు, వ్రతాలు ఎన్నెన్నో. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ భూతాలను వదలగొట్టే అతి శక్తివంతమైన దేవాలయం శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. ఈ ఆలయం బాలాజీ అని కూడా పిలువబడే హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ దేవస్థానం రాజస్థాన్లో దౌసా జిల్లాలో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ధైర్యం ఉండే వాళ్లు మాత్రమే ఈ దేవాలయాన్ని చూడవచ్చు. స్వామి దర్శనం అనంతరం దుష్టశక్తులను వదలగొట్టుకోవడానికి వందలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తారు. ఇక్కడ గల ఆంజనేయ స్వామి మహామహిమ కలిగిన దేవుడు. ఇక్కడ బాలాజీ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూడవచ్చును. ఈ దేవాలయం గురించి దేశ విదేశీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు. రాజస్థాన్లో దౌసా జిల్లాలో ఈ దేవాలయంలో హనుమంతుడు దివ్యంగా వెలుగొందుతున్నాడు. హనుమంతుని దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల మనం చూడొచ్చు. కానీ ఈ దేవాలయంలో ఉన్న స్వామి భూతాలను తరిమికొట్టే శక్తి కలిగిన దేవతామూర్తి అని జనం నమ్మిక. ఈ దేవాలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. రాజస్థాన్లో ఉండేవారే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తారు. జాతి మత భేదాలు లేకుండా అందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఒక సామాన్య గ్రామంలో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఒక పర్వతం మీద స్వామి కొలువై ఉన్నాడు. ఈ గ్రామం అంత బాగా అభివృద్ధి చెందకపోయినా ఈ దేవాలయం మాత్రం ప్రఖ్యాతిగాంచింది. నిత్యం ఈ పర్వతం మీద వేలాది భక్తులు దర్శించుకొనుట చూడవచ్చును. ధైర్యం ఉన్నవారే ఈ దేవాలయంలో భూతాలను వదలకొట్టించుకునేందుకు వస్తారు కనుక అనేక విధాలైన అరుపులు మనకు వినపడతాయి. అందుకే కొంతమంది భక్తులు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ధైర్యం గలవారు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శించవచ్చు. గర్భగుడిలోని ప్రధాన అర్చకులు, ఈ బాలాజీ దేవాలయంలో 2 ప్రముఖ అర్చకులు ఉన్నారు. ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు. భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆ రోజు స్వామణి, దర్కస్ట్, బుంది అనే కానుకలు అర్పిస్తారు. ఆలయం లోపలి భాగంలో భైరవ బాబాను దర్శించుకోవచ్చు. ఇతనికి అన్నాన్ని కానుకగా సమర్పిస్తారు. ఈ బాలాజీ దేవాలయంలో దెయ్యాలను వదలకొట్టే రోజులు శనివారం, మంగళవారం. ఈ 2 రోజులలో తండోపతండాలుగా జనం తరలివస్తారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఇతర దేవాలయాలు ఎన్నెన్నో. అవి అంజనామాత దేవాలయం, కాళీమఠం, పంచముఖి హనుమాన్జీ దేవాలయం, సమాధివాలే బాబా. ఈ పవిత్రమైన దేవాలయాలన్నీ మెహందీపూర్లో చూడవచ్చును. ఈ దేవాలయం మెహందీపూర్లో అత్యంత పురాతనమైన దేవాలయం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మరియు మద్యం సేవించకూడదు. భూత వైద్యం సమయంలో దుష్టశక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి. ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినేయాలి. ఇంటికి తీసుకుని వెళ్లకూడదు. ఈ దేవాలయం వారంలో అన్ని రోజులు తెరిచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చును. గొప్ప నమ్మికతో దేశంలో ప్రసిద్ధంగా ఇది నడుస్తోంది.